వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో యూటీఎఫ్ రణబేరి. చెలో విజయవాడకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కరెంటు స్తంభంపై కూలిపోయిన ప్రభ. గోదావరి కనిలోని న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం కూల్చివేత నోటీసులపై ఆందోళన. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో దళిత మహిళా కౌన్సిలర్పై అసభ్యంగా ప్రవర్తించిన కౌన్సిలర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, శబరిమల ఆలయ బంగారం తాపడాల అదృశ్యం కేసులో సీట్ విచారణ నిమిత్తం హాజరైన నటుడు జయరాం ശബരിമല എന്ന് പറയുന്നത് നമ്മളെ മലയാളികളെ സംബന്ധിച്ചിടത്തോളം അതൊരു പ്രത്യേക വികാരമാണ്. എത്രയോ ക്ഷേത്രങ്ങൾ നമുക്കുണ്ടെങ്കിലും ശബരിമല എന്ന് പറയുന്നത് ഓരോ ഭാരതീയനെ സംബന്ധിച്ചിടത്തോളം ജാതി മത ഭേദമന്യേ അവരെത്തുന്ന പുണ്യ സ്ഥലമാണ്. അപ്പൊ അവിടെ ഇത്തരം സ്കാം എന്തെങ്കിലും നടന്നിട്ടുണ്ടെങ്കിൽ അത് 100% വെളിച്ചത്ത് കൊണ്ടുവരികയും അതിനകത്ത് ബന്ധപ്പെട്ടിട്ടുള്ളവരെ എല്ലാം വെളിച്ചത്ത് കൊണ്ടുവരാൻ ഓരോ മലയാളിയും ബാധ്യസ്ഥനാണ്. ആ ഒരു മലയാളിയുടെ കൂട്ടത്തിൽപ്പെട്ടതാണ് പറയട്ടെ. ഈ കഴിഞ്ഞ 10-38 വർഷക്കാലം കേരളത്തിനകത്തും പുറത്തുമുള്ള എത്രയോ ക്ഷേത്രങ്ങളിൽ പലതരത്തിലുള്ള പൂജ അല്ലെങ്കിൽ ആനയെ നടക്കിരുത്തല്, ആനപ്പൊട്ടിൽ സമർപ്പണം, നട സമർപ്പണം, അല്ലെങ്കിൽ അത്തരത്തിലുള്ള പൂജ കാര്യങ്ങൾ, ഇതിനൊക്കെ ആദ്യം ക്ഷണിക്കുന്നത് എന്നെയാണ്. ഞാൻ കഴിവതും പോകാറുണ്ട്. അത്തരത്തിലാണ് ഇതുമായിട്ട് ബന്ധപ്പെട്ട ആൾക്കാരും എന്നെ പൂജയ്ക്ക് വിളിക്കുകയും ഈ നട കൊണ്ടുപോകാൻ വേണ്ടിയിട്ടും ഇതിനൊക്കെ എന്നെ പല പ്രാവശ്യം ഇവര് വിളിച്ചുകൊണ്ട് പോയിട്ടുണ്ട്. അപ്പോ ഇതിന്റെയൊക്കെ പിന്നിൽ കള്ളത്തരങ്ങൾ എന്തെങ്കിലും നടന്നിട്ടുണ്ടോ എന്നുള്ളത് അന്വേഷിക്കാൻ ബഹുമാനപ്പെട്ട കോടതിയും ബന്ധപ്പെട്ട ആളുകളും എല്ലാം ഇതിന്റെ പുറകിലുണ്ട്. അപ്പോ എന്നിൽ നിന്നും ഇവർക്ക് എന്തെങ്കിലും ഉപകാരപ്രദമായ 1-2 കാര്യങ്ങൾ കിട്ടുകയാണെങ്കിൽ അത് നല്ലതല്ലേ നമുക്ക് സത്യം വെളിച്ചത്ത് കൊണ്ടുവരാനായിട്ട്. അപ്പോൾ അതിന്റെ കാര്യങ്ങൾ ചോദിച്ചറിയാൻ വേണ്ടിയിട്ടാണ് എന്നെ വിളിച്ചിട്ടുള്ളത്. അപ്പോ തീർച്ചയായിട്ടും എല്ലാം നല്ല പര്യവസാനിക്കട്ടെ, ഭംഗിയായിട്ട് തന്നെ. ഇനിയും പുറമെ വല്ലവരും കുടുങ്ങാനുണ്ടെങ്കിൽ അവരും കുടുങ്ങട്ടെ, അല്ലെങ്കിൽ അയ്യപ്പൻ വെറുതെ വിടുവായിരിക്കും. 50 വർഷത്തിന് മുകളിലായിട്ട് ശബരിമലയ്ക്ക് പോകും. అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్ లో కల్తీ ఫంగస్ పట్టిన మిఠాయిలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లపై ప్రశ్నించిన కస్టమర్ల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై బిఎన్ఎస్ చట్టం కింద పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు నమూనాలను పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ये भी है ना, खोलो, ये भी ओपन करे तो नहीं, अभी खराब है ना, तो वो लेके आओ, वो भी इधर रखो. आप एम्प्लॉय हैं?
కంప్లీట్ బాక్స్ అన్బాక్స్ చేయగానే కంప్లీట్ స్మెల్ వస్తుంది అది. ఏం చేసుకున్నారు? నేను ఫస్ట్ వచ్చి అప్పుడు ఫస్ట్ రాగానే 2 ఐటమ్స్ తీసుకున్నానన్న. ఒక సమోసా బాక్స్ ఒకటి, స్వీట్ బాక్స్ ఒకటి, 2. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన 15 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవ మద్దతుతో బిరుదు రాధాకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ గా, అంతటి పుష్పలత వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల అథారిటీ అధికారిగా వ్యవహరించిన వీరబుచ్చయ్య నూతన కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ఎక్స్ అఫేషియా సభ్యునిగా హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, గత పాలకులు సుల్తానాబాద్ మున్సిపాలిటీపై సవితి తల్లి ప్రేమ చూపించారని, ప్రజాప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్నాను. విజయవాడలో యూటీఎఫ్ రణబేరి చెలో విజయవాడకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలని, 29% ఐఆర్ ప్రకటన, పెండింగ్ డిఏ విడుదల చేయాలని డిమాండ్, ఉద్యోగుల పెన్షనర్ల బకాయి చెల్లింపులకు రూట్ మ్యాప్ ప్రకటించాలని ఆందోళన, హెల్త్ కార్డు మెడికల్ బిల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్, సిపిఎస్ రద్దు చేయాలి, మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు. అంటే ప్రాథమిక హక్కుల కంటే 144 అర్థమైతే లేదు మీ అందరికీ. ఏమో అర్థమైతే మౌనంగా అందరూ మన అట్ట పోతుంటే లాండ్ ఆర్ సార్ అంటారు. లాండ్ అని ఏదో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరకు రానివాడు, చంద్రబాబు ఇక్కడ వరకు రానిచ్చాడు. ఓకే, ఆ మేరకు మీ ప్రజాస్వామిక స్ఫూర్తిని మేము అభినందిస్తాం. అర్థమైందా? మాకేమీ మీ దాకా రావాలంటే రాగలం కానీ అంత ఏదో మేము అంత ఇదిగా ఉండాలని చెప్పి అనుకోవట్లేదు. అర్థమైందా? అందువల్ల వాళ్ళకి రాడు. మన దగ్గర ఏమున్నారా? అరే సతీష్, మన దగ్గర ఏమన్నారా? ఈ జెండా ఆ జెండా కర్ర అన్నారా? ఈ జెండా ఆ జెండా కర్ర, ఈ 1000 మంది 1,00,000 మంది ఉపాధ్యాయులు, ఇదే మన బలం. అంతే సాగర్. ఓకే, అందుకనే పొరుదప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమయ్యి సాగరా. పొరుదప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమయ్యి సాగరా. పొందేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేమైనా మళ్ళీ తిరిగొచ్చునురా. పొందేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేమైనా మళ్ళీ తిరిగొచ్చునురా. అనుకు వెలకు చేయకుండా, అనునిత్యం చదవకుండా, అనుకు లేకుండా, ఆశయాన్ని వదలకుండా, సాహసమే ఊపిరిగా సాగి పొమ్మురా, సాధించనిదే ముందని చాటి చెప్పరా. సాహసమే ఊపిరిగా సాగి పొమ్మురా, సాధించనిదే ముందని చాటి చెప్పరా. ఓచిలారి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. సరే, మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. చాలా మంది వక్తలు ఉన్నారు. అరే ఫైనల్ గా చెప్తున్నా, ఇక్కడ నాయకుడు మన సమస్యల గురించి ఎంతగా వివరించినా ఈ పోరాటం యొక్క సక్సెస్ వేల మంది ఉపాధ్యాయులు అలంకార థియేటర్ దగ్గరికి వచ్చి ఆ హామీల సంగతి ఏమని అడగలనే ఈ పోరాటం యొక్క విజయం 4 గంటల దాకా కొనసాగుతుంది. 4 కాదు, ఎంతసేపు అయినా. ఎంతమంది ఉండేవాళ్ళు? మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్లకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? ఆ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. క్రమశిక్షణే మనం ప్రతి వాళ్ళం ఒక క్రమశిక్షణగా ఉండాల్సిందే. ఒక పల్లె సుత్తు ఇప్పుడు అయిన తర్వాత మన సాగర్
ఓరన్న ఓరన్న నీతులే చెబుతాము రన్నో మాయన్న సుద్దులే చెబుతాము రన్నో ఓరన్న నీతులే చెబుతాము రన్నో మాయన్న ఓయమ్మలారా ఓయలారా సెలవులు గోత్రాలు స్టాండర్డ్ జీవోల కెరుక జీవోల గోత్రాలు తీసుకొచ్చిన ప్రభుత్వాల కెరుక వాటిని తొంగలా తొక్కిన చిత్రాలు పండుగ వచ్చినప్పుడల్లా సెలవులు మాత్రమే కామని చెప్పుకొని డిఏలు పిఆర్సీలు వదిలేసి అధికార పార్టీ ఎమ్మెల్సీలకెందుకో శుద్ధులే చెప్తాము రన్నమయ్యన్న నీతులే చెప్తాము రన్నమయ్యన్న శుద్ధులే చెప్తాము రన్నమయ్యన్న నీతులే చెప్తాము రన్నమయ్యన్న అమ్మలారా వయ్యలారా నేనేళ్ళ హామీలు ఎదురు చూపుల ఎలక్షన్ల కెరుక ఎలక్షన్ల గ్రామాలు పదవి దక్కిన అధికారానికి కెరుక పదవి దక్కిన తర్వాత చేసే ఐషాను అడిగడి గెలిచిపోయే అడి ఆశలకి ఎరుకో శుద్ధులే చెప్తాము రన్నమయ్యన్న నీతులే చెప్తాము రన్నమయ్యన్న శుద్ధులే చెప్తాము రన్నమయ్యన్న నీతులే చెప్తాము రన్నమయ్యన్న ఓయమ్మలారా ఓయలారా ప్రభుత్వ బడుల కష్టాలు పనిచేసే పంతుళ్ళ కెరుక పంతుళ్ళు పడే అగచాట్లు పనిగట్టుకుని తెచ్చిన విద్యా సంస్కరణల కెరుక వాటిని లోగొట్లు సీట్ అని చెప్పి బలవంతంగా మన నోట్లో పోస్తున్న చాల్టు కెరుక రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు, హైవేపై క్షణాల్లోనే కాలిపోయిన కారు. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్కు స్వల్ప గాయాలు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం హైవేపై ప్రమాదవశాత్తు కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. వెంటనే అంబులెన్స్లో డ్రైవర్ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కరెంటు స్తంభంపై కూలిపోయిన ప్రభ. నర్సారావుపేటలోని కాకుమాను బజార్లో ఏర్పాటు చేసిన ప్రభ ఆకస్మికంగా కరెంటు స్తంభంపై కూలిపోయింది. ఈ ఘటనలో 3 చిన్నారులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రభ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఈ నెల 20న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కానున్న సీఎం కప్ 2026 క్రీడా పోటీలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా మొత్తం 44 రకాల క్రీడల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో చైర్మన్ ప్రమాణ స్వీకారం కోసం డ్యూటీలో ఉన్న సిబ్బందికి భోజనాలను మున్సిపల్ వారు చెత్త ఎత్తుకు వెళ్లే వాహనంలో తీసుకువచ్చి వారికి అందించారు. అక్కడ ముగ్గురు ఉంటారు. అరే మిల్వనా నేనేం చెప్తారా? వాటికేనా ఎవరన్నా పంపి మీదికి లెక్క ఇస్తారన్నా. ఎమ్మిగనూరులో ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ కె కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ డే మీల్స్ అవినీతిని బయటపెట్టేందుకు ప్రయత్నించగా కక్షపూరితంగా 2019 నుండి 2020లో అమ్మఒడి నమోదు వ్యవహారంలో సస్పెండ్ చేశారని ఆరోపించారు. సస్పెన్షన్కు సరైన ప్రూఫ్స్ ఇవ్వకుండానే 2 ఇంక్రిమెంట్లు నిలిపివేశారని తెలిపారు. 7 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నానని పూర్తి విచారణ జరిపించాలని కోరుతున్నారు. వాయిస్ కోసిగిలో జాయినింగ్ అయినాను. ప్రస్తుతం నా యొక్క పరిస్థితి ఏమంటే 27/10/2020లో ఎలాంటి ప్రూఫ్స్ ఆధారాలు లేకుండా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను వెంటనే సస్పెండ్ అయిన వెంటనే 22/9/2020లో ఆర్టాక్ యాక్ట్ కింద నన్ను సస్పెండ్ చే. నా పేరు కె కృష్ణమూర్తి, సెకండ్ గ్రేడ్ హెడ్ మాస్టర్. 1/9/2017లో కోసిగి జెడ్పీహెచ్ హై స్కూల్ బాయ్స్ కోసిగిలో జాయినింగ్ అయినాను. ప్రస్తుతం నా యొక్క పరిస్థితి ఏమంటే 27/10/2020లో ఎలాంటి ప్రూఫ్స్ ఆధారాలు లేకుండా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను వెంటనే సస్పెండ్ అయిన వెంటనే 22/9/2020లో ఆర్టాక్ యాక్ట్ కింద నన్ను సస్పెండ్. మంత్రి వివేక్ పై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కేతన్పల్లిలో మంత్రి వివేక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొందరు తాగి వచ్చి మహిళా సభ్యులను తాకారని, ఇది సరికాదని ఆయన అన్నారు. మున్సిపల్ పదవి కంటే ఆడబిడ్డల గౌరవం ముఖ్యమని, దౌర్జన్యం చేసేవారిని సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాకు పూర్తి స్థాయి మెజార్టీ ఉండగా కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ 10 మంది కౌన్సిలర్లు, సిపిఐ పార్టీ 4 కౌన్సిలర్లు, 22 మందిలో మొత్తం 14 మందిని మేము ఉన్నప్పటికీ కూడా కేవలం 7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు రవి వాళ్ళు ఇవాళ గూండాగిరి, దౌర్జన్యము, పోలీసు హరాస్మెంట్తోని ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటువంటి కుట్ర చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి ఫోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను, జిల్లా కలెక్టర్ను, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ కేతన్పల్లిలో హత్య చేసిండు. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా
రాష్ట్రమంతా చేసే ప్రయత్నం చేసి మా 21వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి స్వర్ణలత గారి మీద ఏదో కంప్లైంట్ వచ్చింది, మీరెవరు కిడ్నాప్ చేసిరని చెప్పి అక్కడ కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ పెట్టి మా స్వర్ణలత గారు క్లియర్గా చెప్పారు, మాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చింది, నేను బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున, నన్ను ఎవరు ఏమనలేరు, మీరు ఇట్లా చేయొద్దు అని చెప్తే అనిపిస్తుంది. ఇంత అన్యాయమైంది నాకు అర్థం కాదు. చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉంటా మమ్మల్ని రౌడీలు గుండాలు అంటారు. ప్రజలు గమనిస్తున్నారు కదా, అంతిమంగా గెలిచిన వాళ్ళు సీట్లో కూర్చోవాలి, గెలిచిన కౌన్సిలర్లను సీట్లో కూర్చునేయకుండా మంత్రి గారు అడ్డం పడుతున్నారు అనేది మొత్తం కాన్స్టిట్యూన్స్ అంతా పోయి, జిల్లా అంతా పోయి, రాష్ట్రం అంతా చర్చ జరగబట్టే అది మీకు మంచిదా? ఇటువంటివి మీకు మంచి చేస్తాయా? కాబట్టి ఇప్పటికైనా అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్న కొంతమంది డ్యాన్సులు చేయరు ఇక 3 రంగుల జెండాలు పట్టుకొని అని ఒక పాట ఉండేది కాంగ్రెస్ వాళ్ళ పాట. ఆ పాట డీజే బాక్స్ల కలెక్టరేట్లల్లో, మీ డీసీపీ ఆఫీసులల్లో, మీ పోలీస్ స్టేషన్లలో పెట్టుకొని డ్యాన్సులు రెగ్యులర్ చేయాలి. ఏం చెప్తారు ప్రజలకు? ఏమన్నారు మీరు ఆనాడు? 45,000 ఉద్యోగాలు అన్నారు, ఏవి? ఫ్యాక్టరీ పెడతామన్నారు, ఏది? ఇటువైనా ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు. మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏవి? 420 హామీలు ఏవి? వాటి మీద శ్రద్ధ పెట్టండి, వాటి మీద దృష్టి పెట్టండి. నేను ఫ్రస్ట్రేషన్లు ఉన్నాను, మంత్రి గారు మాట్లాడతాను, నాకే ఫ్రస్ట్రేషన్, నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్లు ఉన్నది మీరు, మీ మంత్రి పదవి ఇప్పుడు తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన ఉద్యమ బిడ్డను, నేను రౌడీ కాదు. నిజంగా మరి నేనే రౌడీ అయితే పోయిన 10 ఏళ్ళు నేను ఎంపీ ఉండి, ఎమ్మెల్యేగా, మంత్రి ఉండి, మరి ఆనాడు మీరు వేరే పార్టీల నుండి మమ్మల్ని తింటారు కదా, మరి ఆనాడు మేము ఏం చేసినాం చెప్పండి? ఆనాడు అధికారంలో ఉన్నాం కదా, ఆనాడు ఏం చేసినాం మేము? నిజంగానే మేమే అటువంటి ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళం అయితే వేరే రకంగా ప్రవర్తించేటోళ్ళం కదా, అట్లా చేయలే కదా. ఇప్పటికైనా మా మీద ఎదురుదాడి చేసుడు బంధు పెట్టి దండం పెట్టడం సార్ ఎంఆర్ఓ కూడా చెప్తున్నాం, వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా వేడుకుంటాం బయటికి వేసి, సార్ మమ్మల్ని కాపాడండి, ఒక వ్యక్తి మా మీద పడిపోయి మమ్మల్ని ఎక్కడెక్కడో సభ్యంగా టచ్ చేస్తే మాకు చాలా చాలా బాధ అనిపించున్నాం. మేము అందరం వేడుకుంటున్నాం. మేము ఎట్లా ఉంది సార్, ఇక్కడ మేము మా అభ్యర్థిని ఏం చేసుకోవాలో, సార్లకి వెళ్ళి దండం పెట్టి వేడుకోవాలో, ఎంఆర్ఓ సార్కి వేడుకోవాలో, ఎంపీ మంత్రి వాళ్ళకి వేడుకోవాలో, మాకు ఎట్లా అంటే అదొక అసలు ఏం జరుగుతుందో మాకు ఇంతమంది అన్నదమ్ముల మధ్యలో మాకు ఏడిస్తే ఏదో సింపతి వస్తుందని, ఏదో ఫేమస్ అవుతామని అట్లా కాదు. ఇంతమంది సెక్యూరిటీ ఇలా సుమదన్నా ఉన్నారు, మీ కామ్రేడ్లు, మాకు అంత జరగలేదు సార్. ప్రమాణ స్వీకారం జరిగి చెప్పారు, ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో నిర్వాహకాలు కుర్చీలతో దాడి చేసుకుంటే కుర్చీలు విశ్లేషాలని జరిగిందా? కుర్చీలు వాళ్ళే విశ్లేషాలని ఏం జరిగింది? అంగన్వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంగన్వాడీ టీచర్ల విషయంలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది ఏమాత్రం సరికాదు. వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. అంగన్వాడీలో ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ కిందకి వస్తారు. అంగన్వాడీలకు 6 నెలలు 9 నెలల జీతాలు నిలిపివేయడం సరికాదని కల్వకుంట్ల కవిత అన్నారు. అంగన్వాడీ సెంటర్ల మీద స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళ సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళ జోక్యం ఉంటుంది అని చెప్పి ప్రకటించడం అనేది చాలా తప్పని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే అంగన్వాడీ ఆల్రెడీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తుంది. ఐసిడిఎస్ అధికారులు కూడా పర్యవేక్షణ నిమిత్తం వస్తూ ఉంటారు. మరి మన ఎంప్లాయీస్ని మనము నమ్మి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటే ప్రజలకు మంచి సేవను ఈ ఉద్యోగులు అందియగలుగుతారు. అంగన్వాడీ పథకం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణలో ఉన్న చిన్నపిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా, మన గర్భిణులకు పౌష్టికాహార లోపం లేకుండా ఎంత పనైనా సరే వాళ్ళే వంటలు చేసి పెడుతూ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు, పని చేస్తూ మన తెలంగాణ సమాజానికి ఒక వెన్నుముక్కగా నిలబడుతూ వచ్చిండ్రు. అటువంటి అంగన్వాడీ ఆడబిడ్డలను అవమానిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళందరి
పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారు. దాన్ని నేను తప్పుపడతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 4 రిజిస్టర్లు 4 అప్లికేషన్లు మెయింటైన్ చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళకే ఇంకా కొంత హెల్ప్ని ఇవ్వాలి తప్పితే పైనుండి ఇంకా ప్రెషర్ పెంచే విధంగా పనిచేయడం కరెక్ట్ కాదు. రెండవది, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా బిఎల్ఓస్గా పనిచేస్తారు, టీచర్స్ ఎస్పెషలీ. మరి వారి మీద రాజకీయ జోక్యం అనేటటువంటిది కరెక్ట్ కాదు. రేపటి నాడు ఎన్నికల్లో ఇంకొక అంశాల్లో కూడా ఒత్తిడి పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తప్పు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు నిన్న సభలో మాట్లాడుతూ ఆశాలది అంగన్వాడీలది జీతాలు ఆపి మేము సంక్షేమ పథకాలకు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది కూడా అన్యాయం. ఆశాలకు అంగన్వాడీలకు దాదాపు 12 నెలలు 9 నెలలు 6 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క. జీతాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచుతాము, కనీస గౌరవ వేతనం ఇస్తామని చెప్పి పెంచకపోవడం ఇంకొక అన్యాయం. 18,000 చేస్తానని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు, దానికోసం ఇంతవరకు మాట్లాడతలేరు. అవి పోగా మీరు సంక్షేమ పథకాల కోసం వీళ్ళ జీతాలు ఆపుతున్నామని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా చూస్తే ఈ చిరు ఉద్యోగులందరికీ, ఆశాలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఎన్హెచ్ఎం వర్కర్స్ కావచ్చు, ఇంకా అనేక మంది ఈ చిరు ఉద్యోగులు ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థలలో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు లభించేలాగా, ప్రభుత్వ పథకాలు వర్తించేలాగా చేయాల్సింది పోయి వాళ్ళ జీతాలు కట్ చేసి సంక్షేమ పథకాలు ఇస్తామనడం శుద్ధ అన్యాయం. ఇది తప్పు. మీరు మాట తప్పుతున్నారు. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే జీతం పెంచాలి, సర్పంచ్లు రాజకీయ జోక్యం లేకుండా మరొకసారి జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.